Insta EMI presents Money Mantra, powered by ICICI Prudential Mutual Funds, UTI Mutual Funds. Hi viewers, good morning. Welcome to Insta EMI presents Money Mantra, powered by ICICI Prudential Mutual Fund and UTI Mutual Fund. వ్యాపారాన్ని విస్తరించాలన్నా, దాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళి మన ఆలోచనలకు తగ్గట్టు నిర్మించాలన్నా డబ్బు కావాలి. మన సొంత డబ్బుతో అయితే అది సాధ్యం కాదు. కాబట్టి రుణం తీసుకోవడం నేటి రోజుల్లో తప్పనిసరి అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నా చాలామంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. డాక్యుమెంటేషన్ మొదలు అర్హత వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బిజినెస్ లోన్స్పై మరింత అవగాహన పెంచేందుకు ఈ వారం సిద్ధమైంది మనీ మంత్ర. ఎవరు అర్హులు, ఎంత లోన్ వస్తుంది, ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎలాంటి వ్యాపారాలకు రుణాలు ఇస్తారు మొదలు మీకున్న అన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానం లభించబోతోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. దీనిపై మనతో మాట్లాడేందుకు ఇన్స్టా EMI ఫౌండర్ హను గారు ఉన్నారు. హలో సార్. హలో. లోన్స్ ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది అండ్ చాలా సులువు కూడా అయిపోయింది. 2 ఫ్యాక్టర్స్ ఇందులో ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొత్త బిజినెస్ మొదలు పెట్టాలంటే చాలా ఆశలు ఉంటాయి వాళ్ళకి, బట్ బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి అసలు బిజినెస్ని పక్కన పెట్టేసే కొంతమంది ఉంటే, బట్ చాలామంది ఎగబడి మరి వాళ్ళే బిజినెస్ పెంచుకోవడానికి లోన్స్ ఇస్తున్నాం మనం చూస్తున్నాం. ఎలాంటి ఇది మీరు ఈ రోజులు అబ్జర్వ్ చేస్తున్నారు? మీరు చెప్పిన దాంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక ప్రాజెక్ట్ ఫండింగ్ అంటామండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎనీ బిజినెస్. ప్రాజెక్ట్ ఫండింగ్కి వచ్చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీ బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో, మీ రెవెన్యూ మోడల్ ఏదైతే ఉందో, మీ మార్కెటింగ్ ప్లాన్ ఏదైతే ఉందో, కాస్టింగ్, ఎక్స్పెన్సెస్, అలాగే కంప్లీట్గా మీరు బ్యాంకర్ని కనుక కన్విన్స్ చేయగలిగితే, బ్యాంకర్ కనుక మీ ప్రాజెక్టు, మీ ప్లాన్, మీ సైట్ విజిట్స్ అన్నీ కూడా, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సో ఇవాళ మనం మాట్లాడుకునే దాంట్లో ఎవరికైతే అక్కడ మీరు ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. సో మనం తిరగకుండా ఇప్పుడు మార్కెట్లో బిజినెస్ మేమే ఇస్తాం లోన్స్ అని తిరిగేది ఎవరికి అంటే, ఇవాళ ఆల్రెడీ మీరు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశారు, వర్కింగ్ క్యాపిటల్ ఒక లోన్ కావాలి అంటే మీరు మీ రిసీవబుల్స్, మీ బిజినెస్లో పేయబుల్స్ని మేనేజ్ చేసుకుంటూ వర్కింగ్ క్యాపిటల్లో వచ్చేటువంటి ఛాలెంజెస్ని అడ్రస్ చేయడం కోసమే ఇవాళ, అంటే మీరు ఒక ప్రూఫ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, లాస్ట్ 1 year 2 years మీరు బిజినెస్లో ఉండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి మీ యొక్క కంపెనీని రిజిస్టర్ చేయడం వలన చేసి ఈ ఫైలింగ్స్ కంప్లయన్స్ ఏదైతే కావాలి అటువంటి ప్రూఫ్ కనుక ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఇవాళ బిజినెస్ లోన్స్ చాలా క్విక్కెస్ట్ ప్రాసెస్లో ఎలాంటి కొలేటరల్ లేకుండా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో దెర్ ఈజ్ అనదర్ టైప్, అంటే ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ అని, CC లోన్స్ అనేది థర్డ్ కేటగిరీ. సో జనరల్గా బిజినెస్ ఒకటి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి ఏదైనా క్యాపిటల్లో లేకపోతే రేపొద్దున అవసరాలు వస్తూ ఉంటాయి, వాడుకుంటూ ఉంటాం, రీపేమెంట్ చేస్తూ ఉంటామంటే దానికోసమే ఓవర్ డ్రాఫ్ట్ ఆర్ CC లోన్స్కి వెళ్తూ ఉంటారు. బట్ స్టిల్ మీకు ODR CC ఉన్నప్పటికి కూడా మీకు వర్కింగ్ క్యాపిటల్లో అంటే ODR CCలో మీకు కొలేటరల్ కావాలి, ఇక్కడ కొలేటరల్ లేకుండా ఇచ్చేటువంటిది ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్. ఓకే, బట్ ఇప్పటికీ SME, MSME ఈ 2 సెక్టార్స్కి వన్ ఆఫ్ ది ప్రయారిటీ లోన్స్ ఇవి అగ్రికల్చర్ తర్వాత. బట్ స్టిల్ బ్యాంక్స్ కానీ ఎందుకు ముందుకు రావట్లేదు? అండ్ చాలామంది ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే డాక్యుమెంటేషన్ పేరుతో చాలా సార్లు తిప్పుతారు, ఆ డాక్యుమెంటేషన్స్ ఏంటో అర్థం కాదు అనేది ఒక పాయింట్. సెకండ్ ఏంటంటే ముద్ర లాంటి మేజర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇన్ని స్కీమ్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఒక నిరుద్యోగి కావచ్చు, లేకుంటే ఆల్రెడీ ఒక చిన్న బిజినెస్ని ఎస్టాబ్లిష్ నెక్స్ట్ స్టెప్స్కి తీసుకెళ్లాలంటే ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? అంటే బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసామంటే అందరూ కూడా బిజినెస్ స్టార్ట్ చేసాం, కానీ మేము రెగ్యులేటరీ పరంగా అంటే గవర్నమెంట్ ఒక ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో చాలామంది మిస్ అయిపోతున్నారు. సో ఫస్ట్ థింగ్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, మీ ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటము, మీరు ఏ బిజినెస్ చేసినా కూడా రిటర్న్స్ ఫైల్ చేసుకొని కంప్లైంట్గా ఉంటే దెన్ దట్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యువర్ బిజినెస్ కంటిన్యూటీ. బిజినెస్ అనేది కంటిన్యూస్గా అవుతూ ఉండి మీరు అది 1 సంవత్సరం కొంచెం లాభాలు తగ్గొచ్చు, బట్ కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు లోన్ ఎలిజిబిలిటీస్ అనేది మారిపోతూ ఉంటాయి. సో అంటే మీరు ఒక ప్రూఫ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో దట్ కెన్ బి అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. మీకు ఎలాంటి ఇన్కమ్ అయినా 2 లక్షల నుంచి అంటే ముద్రా లోన్స్లో చిరు వ్యాపారులకు కూడా
లోన్స్ ఇచ్చేటువంటి సదుపాయమే అది కిషోర్ అనండి, యువ అనండి, లేకపోతే 3 రకాలుగా విభజించి కంపెనీస్ అన్నిటిని అప్ టు 10 లక్షల వరకు కూడా ఎలాంటి కొలెటర్ లేకుండా ఇస్తున్నారు. ఇవాళ అన్ని బ్యాంకింగ్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ కంపెనీస్లో కూడా యూ కెన్ అవైల్ ముద్రా లోన్స్. సో దట్ ఈస్ ద వన్. అండ్ ద సెకండ్, ఎస్ఎంఈ అండ్ ఎంఎస్ఎంఈకి వచ్చేసేటప్పటికి ఎస్ఎంఈ ఎంఎస్ఎంఈలో కూడా చాలామంది లోన్ కావాలి అంటే ఎయిదర్ దే హ్యావ్ టు కొలేటరల్ బేస్ చేసుకుని, లేకపోతే బిజినెస్ అంటే వాళ్ళ ఏదో ఒక ప్రాపర్టీని మార్టిగేజ్ చేసి ఈ బిజినెస్ చూపించేసేసి మేము డబ్బులు తీసుకోవడం అనేది ఒకటే ఆప్షన్ అనుకుంటూ ఉంటారు. కానీ ఎస్ఎంఈలు కూడా 3-4 కోట్ల వరకు కూడా ఎలాంటి కొలేటరల్ లేకుండా మీ ఫైనాన్షియల్స్ కనుక బాగుండి, మీ గ్రాస్ ప్రాఫిట్స్ కనుక అంటే టర్న్ ఓవర్ బాగుండి, ప్రాఫిట్స్ బాగుంటే మీకు కళ్ళు మూసుకొని మీకు 4-5 కోట్ల వరకు కూడా అన్సెక్యూర్డ్ ఫండింగ్ అనేది దొరుకుతుందండి. అంటే ఎలాంటి కొలేటరల్ లేకుండా, ఎలాంటి మార్టిగేజ్ లేకుండా కూడా ఒక బిజినెస్ ఉండి దాన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలని చూస్తుంటే ₹1 నుంచి 4-5 కోట్ల వరకు రుణం లభిస్తుంది. ఫైన్. అంటే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ, లేదంటే కొత్తగా బిజినెస్ ప్రారంభిద్దాము అనుకున్న వాళ్ళు సరే, మీకు పైన నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్కి ఫోన్ చేయండి. ఆ ఈమెయిల్ ఐడి కూడా ఉంది, ఆ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఒకసారి మెయిల్ చేస్తే మీ ప్రశ్నలకు లైవ్లోనే మనం సమాధానం ఇద్దాం. అండ్ ఎవరు అర్హులు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, నేను ఒక లోన్ తీసుకోవాలనుకుంటే, అంటే సేమ్ ఒక పర్సనల్ లోన్ తీసుకుంటే, ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటే సేమ్ సిబిల్ స్కోర్ అనేది, ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది సేమ్ ప్రాసెస్ ఇందులో ఉంటుందా, ఆర్ ఎనీ డిఫరెన్స్ ఉంటుందా? సో వేరేస్ శాలరీడ్కి సెల్ఫ్ ఎంప్లాయిడ్కి వచ్చేసేసి ఇవాళ ఒక స్మాల్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక హాస్పిటల్స్ రన్ చేసే డాక్టర్స్ చాలామంది కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ ఫండింగ్ కోసం, లేకపోతే ఎక్స్పాన్షన్ ఆఫ్ దేర్ హాస్పిటల్స్ ఎక్స్పాన్షన్కి, అంటే వీటికి కావాల్సింది ఏం కావాలి అంటే మీ ఇన్కమ్ వచ్చేటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది రిసీప్ట్స్ అవ్వచ్చు, దాన్ని అంటే గ్రాస్ రిసీప్ట్స్ అంటామండి. ఈ మీ హాస్పిటల్లో ఉండే గ్రాస్ రిసీప్ట్స్ బేస్ చేసుకొని ఫండింగ్ చేస్తారు. అలాగే మీరు ఒక స్వైపింగ్ మెషిన్ తోటి మీరు కనుక బిజినెస్ రన్ చేస్తున్నట్లయితే మీ స్వైపింగ్ మెషిన్ బేస్ చేసుకొని మీరు ఎంత బిజినెస్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఫండింగ్ చేస్తారు. అంటే దాంతోపాటుగా మీరు ఆల్రెడీ రీపేమెంట్స్ చేస్తూ ఉన్నారు, అంటే మీరు పాత లోన్స్ తీసుకొని ఉన్నారు, ఏది హౌసింగ్ లోన్ ఏదో ఒక బిజినెస్ లోన్, దాన్ని రీపేమెంట్ బేస్ చేసుకుని కూడా. అలాగే మీ బ్యాంకింగ్లో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, డిమానిటైజేషన్ తర్వాత అందరూ బ్యాంకింగ్లోకి రావడంతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్గా మీరు బిజినెస్ కనుక మీరు తప్పకుండా ఆ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకుని కూడా బ్యాంకింగ్ బేస్ చేసుకుని కూడా ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటికీ కావాల్సింది మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటం, ఆ ఫైల్ చేసిన దాన్ని మీ గ్రాస్ టర్న్ ఓవర్ బేస్ చేసుకొని, మీ ప్రాఫిటబిలిటీ బేస్ చేసుకొని ఫండింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో ఫండింగ్ ఇచ్చేటప్పుడు అంటే లోన్ ఒక ఎలిజిబిలిటీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇన్ని రకాలు, అంటే మీ బిజినెస్ మోడల్ని బట్టి లోన్ శాంక్షన్ అవుతుంది. అంటే అందరినీ ఒకటేలాగా అన్ని బిజినెస్లు ఒకేలాగా కాదు. ఒక మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు, ఒక సర్వీస్ ప్రొవైడర్ అవ్వచ్చు, ఒక ట్రేడర్ అవ్వచ్చు. సో దే ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఒక ఏదైనా ఒక వస్తువుని హోల్సేల్లో కొనుక్కొచ్చి దాని రిటైల్ డిస్ట్రిబ్యూషన్. సో దెర్ విల్ బి థిన్ మార్జిన్స్, బట్ బేస్డ్ ఆన్ ద టర్న్ ఓవర్ ద ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్. ఓకే. ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? ఇంకొకటి ఏంటంటే, డాక్యుమెంట్స్లో మోస్ట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే ఐటీ రిటర్న్స్ అనేది అడుగుతారు. ఐటీ రిటర్న్స్ వీళ్ళు ఫైల్ చేయరు. నెంబర్ 1, రిటర్న్స్ ఫైల్ చేసినా కూడా అందులో బిజినెస్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ, లేకపోతే ఈ బిజినెస్ పీపుల్ ఫైల్ చేయాల్సిన ఐటీ దానిలో ఫైల్ చేయరు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎలా చేస్తారు అలా చేస్తారు. దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళు 2 to 3 years అడుగుతారు కానీ, బట్ సమ్హౌ దే కుడెంట్ ప్రొవైడ్. మేజర్గా అక్కడ ఒక హడ్డల్ ఎదురవుతుంది ఐటీ రిటర్న్స్ రూపంలో. అంటే ఒక ఫర్మ్ రిజిస్టర్ చేశారు అంటే దట్ కెన్ బి ఎ ప్రొప్రైటర్షిప్ ఫర్మ్, దట్ కెన్ బి ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, దట్ కెన్ బి ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీస్ ఆర్ ద మేజర్ 3 categories ఆఫ్ ద బిజినెసెస్ అనుకుంటే, ఈ మూడిట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ కంప్లై అవ్వకపోతే ఆర్ఓసీ కానివ్వండి ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. కాబట్టి సో మీరు తప్పకుండా కంప్లై అవుతున్నారు. కంప్లై అవుతున్న తర్వాత మీకున్న అంటే ఇన్స్టా ఈఎంఐ, ఈవెన్ మీరు ఇన్స్టా ఈఎంఐ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీరు అప్లై చేసిన మీ ఎలిజిబిలిటీ, మీకు ఏ బ్యాంక్ నుంచి మీకు ఎంత లోన్ వస్తుంది ఏంటి కూడా మీకు అక్కడే స్పాట్లో డెసిషన్ చెప్పేస్తుంది. అలాగే ఇన్స్టా ఈఎంఐ ఉన్న బ్రాంచెస్ 80 లొకేషన్స్లో ఇవాళ ప్రతి జిల్లాలో కూడా ఆల్మోస్ట్ ఇన్స్టా ఈఎంఐ స్టోర్స్ ఉన్నాయి. ఇన్స్టా ఈఎంఐ స్టోర్స్ ద్వారా కూడా మీరు స్టోర్కి విజిట్ చేసి మీ డాక్యుమెంట్స్ తీసుకొని, అంటే
హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక్కరికై కాదండి, బయట ఉన్న వాళ్ళకి కూడా మీరు తప్పకుండా మీరు InstaEMI స్టోర్స్ మా వెబ్ పోర్టల్లో మీరు చూసుకున్నట్లయితే అడ్రస్ ఉంటుంది. లొకేషన్లో మీరు మీరు రీచ్ అయ్యి కంప్లీట్గా మీరు అక్కడ అసిస్టెన్స్ తీసుకొని మీ ఫైల్ మీరు లాగిన్ చేసుకోవచ్చు. అంటే బేసిక్గా దీనికి కావాల్సింది ఏం అక్కర్లేదు, మీ కేవైసీ అంటే మీ ఫామ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, అంటే మీరు ఒక ఫామో ఒక పార్ట్నర్షిప్ ఫామో లేకపోతే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటుగా ఎంఓఐ ఏఓఏ దాంతో పాటుగా మీ కేవైసీస్, అలాగే కంపెనీకి కూడా కేవైసీస్ అని ఉంటాయి. అలాగే మీ వ్యాట్ ఫైల్ జిఎస్టీ ఫైలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్సే కావాల్సింది. ఆ డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తే మీకు అంటే దాని తోడుగా మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఏమైతే అవుతుందో, అలాగే మీ ఐటీఆర్ అంటే బ్యాలెన్స్ షీటు అండ్ మీ షెడ్యూల్స్ అంటాం, ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ లాస్ట్ 2 to 3 years కనుక మీరు అరేంజ్ చేయగలిగినట్లయితే మీకు అంటే ఎలాంటి బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా బెస్ట్ పాసిబుల్ అంటే 13.5-14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి, అంటే అన్సెక్యూర్డ్ కొలెటరల్, ఎలాంటి కొలెటరల్ లేకుండా, ఇవాళ మీరు కొలెటరల్ తోటి 10.5-11% మీకు 12%లోనే చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో ఆల్మోస్ట్ సిమిలర్ టు దాట్ అదే రేట్లో మీకు లోన్ అందజేయబడుతుంది. అయితే డాక్యుమెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు. డాక్యుమెంట్స్ సరిగా పెట్టుకుంటే లోన్ పొందడం కూడా సులువు అవుతుంది బ్యాంకులకి. ఎస్, కొంతమంది కాలర్స్ ఉన్నారు. మచిలీపట్నం నుంచి వరప్రసాద్. అడగండి వరప్రసాద్. హలో హలో చెప్పండి సార్. మేము మచిలీపట్నం. అడగండి వరప్రసాద్, క్వశ్చన్ అడగండి సార్. మేము సిల్వర్ బిజినెస్ చేస్తాం సార్. ఓకే. మామూలుగా అన్సెక్యూరిటీ మీద ఉన్న లోన్స్ ఏమన్నా ఇస్తాను సార్. మాకు ఐటీ రిటర్న్స్ అన్ని ఉన్నాయి. బ్యాంక్కి వెళ్తే అన్సెక్యూరిటీ మీద ఉన్నాను చెప్తాను. మీకు మీ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత అవుతుందండి? ఇయర్లీ 40 lakhs వరకు ఉంటుంది సార్. 40 lakhs వరకు ఉంటుందండి. సో మీరు దగ్గరలో మీ మచిలీపట్నంలో దగ్గరలో InstaEMI స్టోర్కి మీరు రీచ్ అయితే మీకు బిజినెస్లోనే ప్రాసెస్ చేస్తారండి. అంటే ఇక్కడ బిజినెసెస్లో కొన్ని బిజినెసెస్ని రిస్కీ బిజినెసెస్గా ఐడెంటిఫై చేస్తుంది. సో కస్టమర్స్ అంటే టైప్ ఆఫ్ బిజినెస్లో రియల్ ఎస్టేట్ కనుక ఉన్నట్లయితే రిస్కీ బిజినెసెస్గా కన్సిడర్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ సెగ్మెంట్కి మనం ఫండింగ్ చేయలేం. ఈవెన్ ఇప్పుడు గోల్డ్ ఆర్ డైమండ్ బిజినెస్ కూడా చాలా రిస్కీ అయిపోయింది. మధ్యకాలం మనం ఈ నీరవ్ మోడీ ఇష్యూస్ అనుకోవచ్చు, ఆర్ గీతాంజలి జెమ్స్ లాంటి ఇష్యూస్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా బాగా రిస్క్తో కూడుకున్న వ్యవహారంగా తయారైపోయింది ఇలాంటి బిజినెస్లు. కాబట్టి మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు చూడొచ్చు. మీరు అంటే రియల్ ఎస్టేట్ ఈజ్ అంటే అసెట్స్ మీద బిజినెస్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ. అంటే ఒక అసెట్ని ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ అసెట్స్ మీద బిజినెస్ చేసేవాళ్ళు. బట్ సిల్వర్ బిజినెస్ అండ్ ప్రాపర్ బిజినెస్ ఉంటే ఇట్ ఈస్ స్టిల్ డూయబుల్ కేస్ అండి. ఎస్, ఒకసారి మీరు కన్సిడర్ కాంటాక్ట్ చేయండి InstaEMI స్టోర్ని మీ మచిలీపట్నంలో. ఆర్ మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళడం మీ డీటెయిల్స్ అప్లై చేసుకోవచ్చు. సూరత్ నుంచి రమేష్ ఉన్నారు. హలో, అడగండి రమేష్ గారు. హలో, చెప్పండి, క్వశ్చన్ అడగండి. అనే ఇక్కడ మేము సూరత్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. సూరత్, గుజరాత్ సూరత్ నుంచి. ఎస్. అయితే మేము ఇక్కడ రూమ్స్ లో పనిచేస్తామండి. ఓకే. మా దగ్గర రిటర్న్ ఫైల్ అని ఇట్లా జిఎస్టీ అని ఏం లేదండి. మేమైతే కార్మికులం. ఓకే. అయితే మేము అక్కడ ఏదైనా చిన్న ఫ్యాక్టరీ ఏదైనా పని చేసుకొని ఉపాధిగా ఏదైనా దక్కాలి అనుకుంటాను. ఇక్కడ వలసకు వచ్చినాం. ఓకే. అయితే అక్కడ ఏదైనా చేసి ఇక్కడ చేసే పని ఇక్కడ మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో అక్కడనే మేము కూడా సొంతంగా పెట్టుకొని ఓకే రమేష్, మీరు ఇక్కడ ఎక్కడ ఉంటారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం మీది? తెలంగాణ వరంగల్ తొరూరు మండలం దంతాలపల్లి గ్రామం. ఓకే, చెప్తారు. అయితే మేము అక్కడ మాకు సరే చెప్తున్నారు. అంటే బేసిక్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, అంటే మీరు సొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకునే సంతోషం, కానీ దానికి కావాల్సిన ఒక చిన్న ప్లాను మీరు మీ ఎక్స్పీరియన్స్తో పాటుగా
మీ కొన్ని స్కిల్స్ని మీరు ఒక బిజినెస్ ప్లాన్ అనేది ప్రజెంట్ చేయగలిగిన రోజే మీరు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వగలుగుతారు. ఏదో మీకు పెట్టుబడి పెడితే లోన్ ఇస్తే మేము ఏదో స్టార్ట్ చేస్తాము అనగానే కూడా చేయలేరండి. దిస్ ఈజ్ ద హానెస్ట్ రెస్పాన్స్. సో మీకు ఒక బిజినెస్ ప్లాన్ చేయగలిగే విధంగా మీరు ఎవరో ఒకళ్ళని సలహాలు సూచనలు తీసుకొని ఎవరో ఒకళ్ళ ఆధ్వర్యంలో కనుక మీరు చేసుకోగలిగితే మీకున్న స్కిల్స్ని, అంటే మీకు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దాంతో మీరు హెల్ప్ తీసుకోవచ్చండి. ఓకే రమేష్, అది సమాధానం. ఇంకా చాలా కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనకు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టా ఎంఐ ప్రెజెన్స్ మనీ మంత్ర పవర్డ్ బై ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అండ్ యూటీఐ మ్యూచువల్ ఫండ్. మరికొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. విజయవాడ నుంచి నాగేశ్వరరావు, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం. మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేయగలరా మీరు బిజినెస్ లోన్స్ అన్నా? ఓకే, స్టార్టప్స్కి చేయలేమమ్మా. అంటే ప్రెసెంట్ కంపెనీ అయితే బిజినెస్ అయితే ఏమి స్టార్ట్ చేయలేదు, ఇంకా రన్ అవడం లేదు, ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. స్టార్టప్స్కి చేయలేమమ్మా. అంటే ఐడియా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీస్ మాత్రమే ప్రొవైడ్ చేయగలరు. వర్కింగ్ క్యాపిటల్ లోన్స్. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి. విజయ్ కుమార్ పంపించారు. కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది తనకి, 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశారు. ఫార్మ్ కూడా రిజిస్ట్రేషన్ అయింది అండ్ 1 year ఐటీ రిటర్న్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారట, దీనికి లోన్ దొరుకుతుందా? ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? అంటే హై వాల్యూ ప్రోడక్ట్స్ అనేటువంటి రియల్ ఎస్టేటు, అంటే విచ్ ఈజ్ యాక్చువల్గా ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్ తగ్గట్టుగా అది లాంగర్ టెన్యూర్ సైకిల్ పీరియడ్ ఉంటుందండి రియల్ ఎస్టేట్లో. అంటే మీరు కన్స్ట్రక్షన్ చేయడం ఒక ఎత్తు, దాన్ని సేల్ చేయడం ఇంకొక ఎత్తు. సో ఇప్పుడు మార్కెట్ కండిషన్స్లో రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి వర్క్ చేసే వాళ్ళకి ఛాలెంజింగ్ టు ప్రొవైడ్ ఎనీ ఫండింగ్. అంటే ఆ సెక్టార్స్కి వర్కింగ్ క్యాపిటల్ ప్రొవైడ్ చేయటం అనేది సాధ్యం కాదండి. ఓకే, ప్రసాద్ పద్మనాభుని అడుగుతున్నారు. ఎల్బీ నగర్ హైదరాబాద్లో రాజా మార్కెటింగ్ అని ఒక కంపెనీ ఉంది. సెరామిక్ టైల్స్ అండ్ బిజినెస్లో వీళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా బిజినెస్ అయితే తీసుకోలేదు అండ్ బిజినెస్లో 65% దాకా స్టేక్ తనకు ఉందట. లోన్ దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుందండి. అంటే సిరామిక్స్ అంటే మీరు లో వాల్యూ అయినా కూడా ఫాస్ట్ మూవింగ్ ఎవ్రీడే బిజినెస్ ఉండేటువంటి బిజినెసెస్లో మీరు ఉండాలి. అంటే మీరు కూరగాయల షాప్ అయినా సరే కూడా దట్ షుడ్ బి ఎ వాల్యూ అండ్ వాల్యూమ్ అండ్ ఇట్ ఈస్ ఎవ్రీడే బిజినెస్. సో కస్టమర్ టర్న్ అరౌండ్ టైం అనేది చూస్తారండి. ఏ బిజినెస్ అయినా సరే మీ బిజినెస్ సైకిల్ టైం ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉన్నప్పుడు, లైక్ హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ ఇప్పుడు సిరామిక్స్ అన్నారు, పెట్రోల్ పంప్స్, ఆల్ దీస్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఎ వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటే నో కొలేటరల్ తోటి దొరికిపోతుంది మీకు. సో క్విక్ టర్న్ అరౌండ్ టైం తోటి మీకు అప్రూవల్ డెసిషన్, అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ గుడ్ అంటే మీరు హిస్టారికల్గా మీరు ఎలాంటి తప్పులు చేయకుండా, అంటే సెటిల్మెంట్స్ లేకపోతే పాత లోన్స్లో ఎక్కడన్నా సరే మీరు రైట్ ఆఫ్స్ కనుక లేకపోయినట్లయితే పర్ఫెక్ట్గా మీకు అయిపోయేటువంటి కేసు అండి. ఓకే, భద్రాచలం నుంచి రాంబాబు ఉన్నారు. ఇంతకుముందు ప్రసాద్ గారు అడిగినట్టు మీరు ఇన్స్టా ఈఎంఐని సంప్రదించండి, మీకు ఈజీగా ఆ లోన్ ప్రాసెసింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు వాళ్ళు చెప్తారు. అడగండి రాంబాబు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నా పేరు రాంబాబు అండి. నేను కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఇది నాకు లైసెన్స్ ఉంది. ఓకే, ఏం కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు అంటే మీరు? నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేస్తున్నాను సార్. ఇది మీరు ప్రొఫెషనల్ గా ఆర్కిటెక్టా మీరు ఏమన్నా? లేదు సార్, నేను కాంట్రాక్టర్ని. ఓకే ఓకే ఓకే, చెప్పండి మీ డౌట్ అడగండి. 1 కోటి రూపాయలు నాకు టర్న్ ఓవర్ అవుతుంటుంది సార్. ఓకే, నేనేమన్నా లోన్ తీసుకుని మాకేమన్నా లోన్స్ ఏమైనా అవైలబుల్ ఉందా? అంటే అదేనండి, కాంట్రాక్ట్ ఆ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్లో ఏంటంటే పేమెంట్ సైకిల్స్ చాలా చాలా దూరం ఉంటాయండి. అలాగే ఆ ప్రాజెక్ట్ టెన్యూర్ కూడా చాలా లాంగర్ టెన్యూర్ ఉంటాయి. ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అనేవి 3 years టెన్యూర్తో ఇచ్చేటువంటి ఫండింగ్. సో దీంట్లో మీకు అంటే మీ బిజినెస్ అనేది సైకిల్ టైం, అంటే మీరు వస్తువు ప్రొడ్యూస్ చేసిన దగ్గర నుంచి అమ్మే వరకు ఎంత తక్కువ టైంలో అనేటువంటిదే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఈ సెగ్మెంట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో
కొంచెం మార్కెట్ డల్గా ఉన్న పరిస్థితుల మూలంగా ఇప్పుడు చేయలేకపోతున్నామండి. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి కానీ బట్ అన్ని కావాల్సిన మెయిల్స్ తీసుకోవాలి. మీరు మెయిల్స్ కనుక పంపించినట్టయితే మీకు మళ్ళీ పర్సనల్గా మీకు రిప్లై ఇస్తాం. సో డోంట్ వరీ, ఈ ప్రోగ్రాంలో మనం మాట్లాడలేకపోయాం, పార్టిసిపేట్ చేయలేము అనుకోవద్దు. ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మీరు ఒక మెయిల్ పెట్టండి, ఆ మెయిల్కి మీకు పూర్తి స్థాయి సమాధానం మీకు మళ్ళీ రిప్లై వస్తుంది ఈమెయిల్ ద్వారానే. అండ్ ప్రొఫెషనల్, అన్ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ సంబంధించిన వీళ్ళకి కూడా లోన్స్ ఉంటాయి కాబట్టి, అండ్ ఫైనల్గా వీళ్ళు ఎలా లోన్స్ పొందొచ్చు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? ప్రొఫెషనల్ అంటే ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక డాక్టర్ అయి ఉండొచ్చు. చాలామంది డాక్టర్స్కి మీరంటే ఒక డాక్టర్ మీరు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయి ఉంటే, సర్టిఫికేట్ చేతిలో ఉంటే బేస్డ్ ఆన్ ద సర్టిఫికేట్ లోన్ ఇస్తారండి 20 లక్షల వరకు కూడా. సో ఈవెన్ ఎంబీబీఎస్ఎస్కి బేస్డ్ ఆన్ ద సర్టిఫికేట్ ఆల్సో విల్ గెట్ ఫండెడ్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ somebody who is in a professional like architect who is into construction designing and ఆర్కిటెక్చర్ చేస్తున్నారు, వీళ్ళు కూడా ప్రొఫెషనల్స్గా ఇచ్చేస్తారు. అలాగే హాస్పిటల్స్కి వచ్చేసేటప్పుడు కొన్న ఇంకొకటి ఏంటంటే గ్రాస్ రిసీప్ట్స్, మీరు ఎన్ని రిసీప్ట్స్ మీరు నెల నెల అంటే మీరు కట్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ సంబంధించిన చాలా డీటెయిల్స్ కూడా ఇప్పటికే అనుగారు చెప్పున్నారు, బట్ మనకు సమయం మించుతోంది. సో డాక్యుమెంటేషన్ అనేది చాలా కీలకమైన ప్రధానమైన విషయాన్ని చెప్పారు కాబట్టి డాక్యుమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. సరైన డాక్యుమెంటేషన్ అంటే లోన్ పొందడం, దట్టు అన్సెక్యూర్డ్, ఎలాంటి కొలేటర్ లేకుండా లోన్ పొందడం, ₹1,00,00,000 నుంచి 4-5 కోట్ల వరకు రుణం దొరుకుతుంది. కాబట్టి డాక్యుమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఆర్ ఇలాంటి బిజినెస్ లోన్స్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే ఇన్స్టా ఈఎంఐ మీకు హెల్ప్ చేస్తుంది. వాళ్ళ వెబ్సైట్లో ఒకసారి డీటెయిల్స్ ఉంటాయి. అది చాలా స్టోర్స్ చాలా ప్రాంతాల్లో 2 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ కూడా సంప్రదించవచ్చు. అండ్ మెయిల్స్ పెట్టండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటన్నిటి కూడా క్లారిఫికేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ హను గారు. ఆ నోట్తో ఈ బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. స్టే విత్ us.